విద్య గారు మొత్తం ఒక 10 ఇయర్స్ కెరీర్ కదా! మీ హోస్ట్, మోడలింగ్ అన్నీ కరెక్ట్. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో. మోర్ దెన్ 10. మోర్ దెన్ దట్. 10 ఈ to 10 12 years. ఇయర్స్‌లో ప్రొఫెషనల్ పరంగా ఎప్పుడైనా మీరు హర్ట్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? ఏదైనా ఒక విషయంలో ఎందుకొచ్చాను నేను అసలు ఈ ఫీల్డ్‌కి చక్కగా ఇంట్లో ఆ టైప్‌లో ఎప్పుడైనా హర్ట్ అయ్యారా? ఎందుకొచ్చాను అని ఫీల్ అవ్వలేదు గానీ, ఆ! బట్ ప్రొఫెషనల్లీ యెస్. ఆన్ అండ్ ఆఫ్ ఆ ఫీలింగ్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి వర్క్‌లో. కొన్నిసార్లు పీపుల్ ట్రైయింగ్ టు రీప్లేస్ యూ. అంటే అది మన వర్క్ పరంగా రాదు. కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ ఈగోకి తీసుకుంటారు. ఓహ్! ఈవిడ పెద్ద ఎక్కువ అనుకుంటుందా ఏంటి? ఈవిడని తీసి పక్కన పెడదాం అని చెప్పి వాళ్ళ యాటిట్యూడ్ చూపిద్దాం అని అనుకుంటుంటారు. సో, ఐ హావ్ మై వేస్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు థింగ్స్. సో, అట్లా కొన్ని సందర్భాల్లో ఎప్పుడన్నా అనిపించినవి ఉంటాయి గానీ, బట్ అదర్‌వైజ్ లేదు. కొన్నిసార్లేమో ఓకే. ఈ అమ్మాయి అంత టాలెంటెడ్ కాదే బట్ దే ఆర్ స్టిల్ గోయింగ్ విత్ హర్ అని కూడా అనిపిస్తుంటది వేరే వాళ్ళతో. మనకెందుకు రాలేదు అని కూడా అనిపిస్తుంటది. బట్ అదెప్పుడు కూడా వర్క్‌కి ఆపేయాలి అని అయితే నేను అనుకోను. నీకేదైతే రాసిపెట్టి ఉందో వాటెవర్ యూ ఆర్ డెస్టిన్డ్ అది చేసుకుంటూ వెళ్ళిపో చేసుకుంటూ అంతే వెళ్ళిపోండి. అని అనిపిస్తది. గానీ అంత కాంట్రోవర్షియల్‌గా లేకపోతే అంత నెగెటివ్ థింకింగ్ ఎప్పుడు రాలేదు చందు. ఓకే. ఎప్పుడు రాలేదు. అంటే ఫస్ట్ నుంచి ఫీల్డ్‌లో మీరు చాలా సీరియస్‌గా ఉంటారు. హ్మ్. అంటే చాలా మందికేంటంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి ఇంతకుముందు కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా, ఇక్కడ మనకు ఎవరైతే అవకాశాలు ఇస్తున్నారో వాళ్ళని మనం కొంచెం ఎంటర్‌టైన్ చేసేలాగా హ్మ్. బిహేవ్ చేయాలి. ఎంటర్‌టైన్ చేసేలాగా మాట్లాడాలి కరెక్ట్. అని చెప్తారు. హ్మ్. అండ్ విద్య గారు ఏం చెప్తారు? నేనస్సలు చేయొద్దని చెప్తా. నేనేం చెప్తానంటే టాలెంట్ ఉంటే ఆ! ఒకవేళ మీకు వాళ్ళతో మాట్లాడాలని ఉందనుకోండి, ఫ్రెండ్‌షిప్ చేయాలని ఉందనుకోండి, వెళ్లి చేయండి తప్పులేదు. బట్ అవకాశాల కోసం క్లోజ్‌గా ఉండాలి, అవకాశాల కోసం అది నేను చేయలేదు గాబట్టి నాకు తెలీదు. ఎందుకంటే అలా నేను చేయకపోయినా ఇంకా నాకు వర్క్ వస్తుంది అనంటే సమ్‌వేర్ ఎక్కడో ఒక దగ్గర ఒక టాలెంట్ ఉంది. నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నానే గదా! దానర్థం. సో, ఇన్ ద సేమ్ వే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వర్క్ అవుద్ది. కొంతమందేమో మంచిగా ఉండడానికి ట్రై జేస్తారు. కొంచెం ప్లీజింగ్‌గా వాళ్ళతో బావుంటే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. నేను అలా ఎప్పుడు ఎవరితో లేను గాబట్టి ఐ డోంట్ రికమెండ్ ఎనీబడీ టు డూ థట్. మీరు కంఫర్టబుల్‌గా ఉంటే ఫ్రెండ్‌షిప్ చేసుకోండి. ఫ్రెండ్‌షిప్ లేదంటే లేదు. చేసుకోవచ్చు. ఓకే. అంతే. ఎప్పుడైనా మీకనిపించిందా? నేను ఈరోజు ఈ ఈవెంట్ హ్మ్. చాలా చేశాను. హ్మ్. లేదా ఈరోజు ఈ ఈవెంట్ నేను ఇంకా చేసుంటే బావుండేది. కరెక్ట్. ఎక్కడో కొంచెం తక్కువైంది. అలా అనిపించిన ఈవెంట్స్ ఏమన్నా? అన్నీ యాహ్! గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. చాలా చేశాను అనిపించిన మొమెంట్స్ కూడా ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌లీ సీఎస్‌కేకి చేసిన ఈవెంట్ ధోని ఈవెంట్ అనగానే నాకసలు 1 డే ముందు నిద్ర పట్టలేదు. అసలు ఏం చేయాలి? నేనిప్పుడు ఏం చేయాలి? ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? ఏ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడగాలి? ఇవన్నీ ఫుల్ ప్లానింగ్‌లో ఉన్నప్పుడు కొంచెం టెన్షనేసింది గానీ, బట్ ఈవెంట్ చేసొచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కొస్తే చాలా చేసాం. అందులో నాకు బాగా గుర్తుండేది 'ఓ బేబీ'. నేను ఝాన్సీ అక్క చేసాం. నేను సమాంత లాగా ఝాన్సీ అక్క వాస్ లక్ష్మి గారిలాగా చేసామనమాట స్టేజ్ మీద. అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చేసాం. రీసెంట్‌గా 'బేబీ' వరకు. బేబీ. 'బేబీ' కూడా చేశా. సో, అన్నీ వర్ గుడ్ ఈవెంట్స్. కొన్ని సందర్భాల్లోనేమో ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ అట్లాంటివి ఏవైనా ఇచ్చుంటే, ఓహ్! ఇది ఇలా చెప్పాను అని. అది నేను చెప్పకపోయినా గానీ అక్కడ మధ్యలో ఈవెంట్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు తీసుకొచ్చేసి ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు, క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఈయన క్రియేటివ్ కాదు ఎగ్జిక్యూటివ్ అని అన్నప్పుడు అటుదిటో ఇటుదటో అయినప్పుడు ఐ విల్ ఫీల్ బ్యాడ్. ఓకే. ఇంకా బెటర్ హోంవర్క్ చేసి వెళ్ళాల్సి ఓకే. ఉండిందేమో అని. చిన్న చిన్న మిస్టేక్స్. అంతే. చిన్నవే. బట్ ఎప్పుడు నాకు తెలిసి నా కెరియర్‌లో బ్లండర్స్ జరిగింది ఎప్పుడు జరగనే లేదు. ఓకే. లేదు. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్‌లో చూసుకుంటే యాంకర్స్ ఉన్నారు. కానీ రెగ్యులర్‌గా కనిపించే మీలాంటి యాంకర్స్ చాలా తక్కువ మందున్నారు హ్మ్. హోస్ట్. హ్మ్. కానీ మీ అందరికి మిమ్మల్ని అడిగినా కూడా అదే చెప్తారు. ఇందాక కూడా చెప్పారు సుమక్క అని కరెక్ట్. చెప్పేసి. సో, ఎప్పుడైనా సరదాగా సుమ గారు కలిసినప్పుడు, హ్మ్. "అక్క ఏంటక్క అన్నీ నువ్వే తీసుకుంటావు 2, 3 మాకు వదలొచ్చు కదా!" అది ఎప్పుడు డిస్కషన్‌లు వస్తాయా సరదాగా? ప్రతి టీవీ షోలో అలానే సతాయిస్తూ ఉంటాం ఆవిడ్ని. ఆ! బట్ అడగడం వరకు వేరు. బట్ ఒకవేళ అలాంటి ఆపర్చునిటీ వస్తే ఆవిడలాగా మనం చేయగలుగుతామా? అది కూడా మనల్ని మనం క్వెషన్ వేసుకోవాలి. హ్మ్. అదొక క్వెషన్ నాకెప్పుడు ఉంటుంది. ఓకే. ఈజీ అడగడం ఏముంది? ఇప్పుడు ఎవరైనా కానీ ప్రొడ్యూసర్స్ అంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు, అంత డబ్బులు పెట్టినప్పుడు, ఎవరైతే యాంకర్ పర్ఫెక్షన్ తోని ఈవెంట్‌ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళని తీసుకుంటారు గానీ, ఇప్పుడు మేము వెళ్లి బ్లండర్స్ చేస్తాం, ఇన్‌ఎక్స్‌పీరియన్స్ చూపిస్తాం అంటే ఎవరు తీసుకోరు. సో, దట్స్ వై షీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ హర్ జాబ్ అండ్ షీ ఈస్ గెట్టింగ్ దోస్ ఆపర్చునిటీస్. రెండో క్వెషన్ ఏమొస్తదంటే, సుమక్క ఫస్ట్ ఈవెంట్‌లో ఇంత పర్ఫెక్ట్‌గా ఉండిందా? అలా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ వస్తున్న వెళ్తూనే కదా అదొచ్చింది. మరి అన్ని ఆపర్చునిటీస్ మిగతా యాంకర్స్‌కి వస్తున్నాయా? ఈస్ ఆల్సో ఎ క్వెషన్. సో, ఐ హావ్ దిస్ క్వెషన్. అట్ ద సేమ్ టైమ్ అన్ని ఆపర్చునిటీస్ వస్తేనే కదా అక్కడి వరకు వెళ్ళగలిగేది. మీరెప్పుడైనా అడిగారా సుమక్కని? అక్క ఇదక్క పరిస్థితి ఎప్పుడైనా ఇలా మాట్లాడినప్పుడు కలిసినప్పుడు? లేదండి. ఎప్పుడు మీట్ షీ ఈస్ డూయింగ్ హర్ జాబ్ వెరీ వెల్. ఆ! ఐ వాంట్ హర్ టు డూ మోర్ ఈవెంట్స్. నేనెప్పుడూ ఆవిడ యాంకరింగ్ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటానే గానీ,
బట్ నాకు మనసులో ఎప్పుడు అలా లేదు. బట్ ఈ క్వశ్చన్స్ కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి అనమాట. అయ్యో మీరు మనసులో ఏదో పెట్టుకున్నారని నేను అంతలా సరదాగా కలిసినప్పుడు ఏమో అందరు మాట్లాడుకుంటూ యాంకర్స్ ఉంటారు అంటూనే ఉంటారు. రీసెంట్ గా మొన్న సుమార్డాకి వెళ్ళాం. సుమార్డాలో కూడా ఆ, షీ వాజ్ లైక్ మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఆ టాస్క్ అయిపోయాక షీస్ లైక్ ఓకే నీకు ఒక 5 ప్రీ రిలీజ్ ఈవెంట్లు నీకు 2 ట్రైలర్ లాంచ్లు అలా అన్నారు. ఆ, సో అది ఎప్పుడు మేము ఫన్ గా చేస్తూ సరదాగా ఉంటాం కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఆవిడ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. ఇచ్చే Yeah. ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలి. ఓకే వింధ్య గారు as a ఒక మీరు కూడా ఒక హోస్ట్ గా Hmm. సీనియర్ హోస్ట్ సుమా గారి దగ్గర నుంచి Hmm. నేను ఇది నేర్చుకున్నాను లేకపోతే ఇంకా నేర్చుకోవాలి Hmm. లేకపోతే ఆ సుమా గారిలో నాకు ఈ క్వాలిటీస్ అంటే ఇష్టం అని అంటే ఏం చెప్తారు? స్పాంటినిటీ, టైమింగ్ Hmm. ఎలా వస్తుంది అసలు ఈవిడికి టైమింగ్, ఎలా మాట్లాడతారు ఈవిడ అసలు అని అనిపిస్తా ఉంటుంది అది ఆవిడ దగ్గర. Hmm. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఓన్లీ డోంట్ రేట్ సుమా గారు హై అండి ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఉదయ్ భాను గారు ఇన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా ఆవిడ ఇప్పటికీ కూడా ఇంకా అదే లుక్ లో కనిపిస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆ లుక్స్ మళ్ళీ సుమా గారికి వస్తాయా? ఐ డోంట్ థింక్ సో. సో ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వాలి, ఆ గుర్తింపు అనేది నాకు అనిపిస్తుంది. ఈవెన్ ఝాన్సీ గారు ఆవిడకున్నంత ఇంటెలిజెన్స్, ఆవిడకున్నంత నాలెడ్జ్ అబౌట్ థింగ్స్ సొసైటీ ఇంకే యాంకర్కి ఉండదు. సో దే ఆర్ వెరీ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఫర్ మీ ఒక్కళ్ళేం గొప్ప కాదు. సుమక్క అఫ్ కోర్స్ షీఈస్ రూలింగ్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. ఆవిడ స్పాంటినిటీతో జనాలకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇష్టం కాబట్టి బహుశా షీఈస్ గోయింగ్ దర్. బట్ అగైన్ ఉదయ్ భాను గారి విషయానికి వస్తే ఆ లుక్స్ ఆవిడ స్టేజ్ మీద నిలబడితే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. దట్ ఈస్ ఉదయ్ భాను గారు. ఆవిడ వేలో ఆవిడ క్లాస్. ఇప్పుడు మళ్ళీ ఝాన్సీ గారు ఆవిడ నాలెడ్జ్, ఆవిడకున్నటువంటి సెల్ఫ్ డిసిప్లిన్, ఆవిడ చెప్పేటువంటి థింగ్స్ ఎవరైనా ఫాలో అయితే లైఫ్ లో నథింగ్ లైక్ ఇట్. ఆవిడతో కూర్చొని నాకు కొంచెం సేపు నాలెడ్జ్ షేర్ చేసుకుంటే చాలండి. చాలా కూల్ అండ్ కామ్ గా ఉంటారు ఝాన్సీ అక్క. ఇట్స్ టూ గుడ్, జస్ట్ టూ గుడ్. నాకు పర్సనలీ ఆవిడ అంటే ఎందుకో తెలియదు, యాజ్ అ హ్యూమన్ నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం. ఓకే అండ్ ఇప్పుడున్న యాంకర్స్ చూసుకుంటే అంటే కొన్ని షోస్ కి వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. అవును. అలా మీరు మిమ్మల్ని ఎప్పుడైనా ఆ షోస్ కి మీరే చేయాలి అనే ఎగ్జాంపుల్ లేదండి. వస్తుంది లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, ఇలాంటి వాటికి ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? నన్ను అప్రోచ్ అయ్యారు బట్ నాట్ యాజ్ అన్ యాంకర్. నేను ఇన్ఫాక్ట్ మల్లమాలకి 2020-21 టైంలో అనుకుంటా, అంతే 2021 టైంలో నువ్వు రెడీ నేను రెడీ వాజ్ మై లాస్ట్ షో విత్ అవును. యాంకర్ రవి. అది స్టార్ మహిళా స్లాట్ లో వచ్చింది. సో ఆ షో బాగానే వెళ్ళిందండి, ఒక 5-6 months కంటే ఎక్కువ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దెన్ అగైన్ దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి పార్టిసిపెంట్ గా ఇలా అడిగారు. సో జస్ట్ లైక్ ఎవ్రీ పార్టిసిపెంట్ వచ్చి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదండి. ఇఫ్ ఐ వాంట్ బి అన్ యాంకర్ మేబీ వెల్కమ్. ఒకవేళ రెగ్యులర్ గా గెస్ట్లు వచ్చే ప్రోగ్రామ్ అంటే ఏదో అప్పుడప్పుడు కుదిరినప్పుడు గెస్ట్ లాగా వచ్చి వెళ్తా కానీ బట్ యాజ్ అన్ యాంకర్ మేబీ ఐ వాంట్ టు డూ ఇట్, లేదంటే లేదు అని చెప్పని అనుకున్నాను. సో దే నెవర్ రీచ్డ్ అవుట్ టు మీ యాంకర్ లాగా, పార్టిసిపెంట్ లాగా అడిగారు. బట్ అది కుదరలేదు, ఎందుకో టైమింగ్ లేకో ఎందుకో తెలియదు. కానీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లాస్ట్ మేము ఒక 5-6 years బ్యాక్ నుంచి చూసుకుంటే అండ్ ఇప్పుడు ఝాన్సీ గారు సుమా గారు మీ టాపిక్ వచ్చింది కాబట్టి మీ అందరికి తెలుగు చాలా అఫ్ కోర్స్ సుమ గారు కూడా మలయాళం అయినా కూడా తెలుగు చక్కగా తెలుగు చాలా బాగా మాట్లాడతారు. మాట్లాడతారు. అండ్ ఇప్పుడు చాలా మంది తెలుగు రాని వాళ్ళు కూడా యాంకర్లు అయ్యారు. Hmm. సో వాళ్ళు మాట్లాడే కొన్ని బూతులు అలా 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 వైరల్ కూడా. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది బేసిక్ ఇంకా చేయొచ్చు కదా, లేకపోతే మేము ఉన్నాం కదా మమ్మల్ని తీసుకు ఈ టైప్ లో మేము ఉన్నాం కదా మమ్మల్ని తీసుకోవాలి కదా అని అయితే నేను అనుకోను, ఆ. బట్ భ్రష్టు పట్టిస్తున్నారు అని అనిపిస్తుంది అంతే. అంతే. ఇది ఎలా అన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ ఉండేదండి, ఓటీటీ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి ఐ థింక్ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ మాత్రం వరుస పెట్టి ఇది జనాల మీద రుద్దే ప్రోగ్రామ్ ఏంటో నాకు తెలియదు కానీ కొన్ని షోస్ తీసుకొచ్చారు. అదేంటంటే జనాల మీద ఆ డర్టీ కామెడీ అనేది రుద్దడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఒకప్పుడు మనం బ్రహ్మానందం గారిని ఇంకొకరిని చూసి వెన్నెల కిషోర్ గారు ఈవెన్ టిల్ డేట్ ఆయన డర్టీ కామెడీ చేయరు. ఆయన కామెడీకి ఒక క్లాస్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు వచ్చే కొంతమంది కామెడియన్స్ వాళ్ళు ఏం మాట్లాడతారో ఏ పంచులేస్తారో కూడా మనకు అర్థం కాదు. సో అది వాళ్ళని జనాల మీద రుద్ది జనాలకు కూడా బాగా అలర్ట్ చేశారనేది నా ఫీలింగ్. సో ఇప్పుడు ఇంకోవైపు మంచి కామెడీ చేసిన సందర్భాలే లేవు. దాన్నే కంటిన్యూగా మీరు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి. ఇఫ్ ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ఇట్ ఇట్స్ వెల్ అండ్ ఆల్ రైట్. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది యాంకర్స్ పెద్ద సినిమాలకు హోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని కాంట్రవర్సీ కూడా అయింది. కొంతమంది యాంకర్స్ మీద కొంచెం డబుల్ మీనింగ్ జోక్స్ వేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మీకు తెలిసే ఉంటుంది లేదండి, లేదా? ఇప్పుడు ఆ పేరు అయినా నేను చెప్పలేను బట్ ఉన్నాయి. ఓకే. అలా ఎప్పుడైనా మీ మీద ఆ టైప్ అలా వెళ్తున్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు వాటిని? నాకు కొంచెం ఎవరైనా ఒక పర్సన్ ఈయన స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఈయన డెఫినెట్లీ ఏదో ఒకటి ఇలా మాట్లాడతారు, ఏదో ఒక యాక్టివిటీ ఈయనది ఉంది అని తెలిసినప్పుడు నేను నా ఇంట్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ గారు, నేను ఆయన స్టేజ్ మీద పిలిచేటప్పుడు ఆయన ఈవెంట్ లో వచ్చారంటే నాకు ఎందుకో తెలియదు, ఆయన ఇంటర్వ్యూస్ చూడడమో ఏమో
నేను చాలా కాన్షియస్ గా ఇప్పుడు వేదిక మీదకి రామ్ గోపాల్ వర్మ గారిని ఆహ్వానిస్తున్నాం అంటాను అంతే. దానికి మించి ఒక వర్డ్ అటెళ్ళను, ఒక వర్డ్ ఇటెల్ సార్ మాట్లాడండి అంతే. సో దానికి మించి మనం ఎక్కువ లిమిట్స్ క్రాస్ చేస్తే కదండి వాళ్ళు మొదలెట్టేది. ఎస్. మీరు అలా ఫిక్స్, మీరు అలా నేను చాలా క్లియర్ గా ఉంటా. నేను ఎవరైతే గెస్ట్ వస్తున్నారో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వీళ్ళు కొంచెం మనం ఎందుకండి, మనకు తెలుసు ఆ పర్సన్ అది మాట్లాడతాడని తెలిసినప్పుడు మనం ఎందుకు కొంచెం ఇంటిచ్చి సార్ మీరు ఇవాళ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు నాకు ఎందుకండి అలాంటప్పుడు అవసరం మన లేదు. మీద కూడా ఒకటి ఓ వేసేస్తారు. మీరు కూడా చాలా ఇది నాకు నేను అనను, నేను అనిపించుకోను, అనిపించుకోను. నాకు అక్కర్లేదు. ప్యూర్ గా ఎవరైనా వచ్చి జెన్యున్ గా నీకు వచ్చి ఓ బాగున్నావు అమ్మా అని అంటే ఫైన్, వెల్ అండ్ ఆల్ రైట్. కానీ ఈ పర్సన్ ఇది చేస్తాడు, ఈ ఆల్రెడీ పాస్ట్ హిస్టరీ ఉంది అని తెలిసిన వాళ్ళని స్టేజ్ మీద పిలిచి సార్ మీరు చాలా ఇవాళ మీరు భలే, ఇవి నాకు అవసరం లేదు. చాలా వాళ్ళని మాత్రం పర్టికులర్ గా పిలిచి సార్ మాట్లాడండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.